రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి అడుగులు చాలా అద్భుతంగా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే భాగంగా నేను ఒక టాస్క్ ఫోర్స్ అనే దాన్ని ఏర్పాటు చేయడం మనం చూసాం. దానికి సంబంధించి చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు, వైస్ చైర్మన్గా టాటా గ్రూప్ చైర్మన్గా ఉన్నటువంటి నటరాజన్ గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇప్పుడు ఒక టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేయబడింది. చాలా శుభసూచకం. అనేక రకమైనటువంటి కంపెనీలను తీసుకురావడంలో టాటా గ్రూప్ వారు కూడా వారి కృషి ఖచ్చితంగా ఉంటుందని మనం అయితే భావించాల్సిన, అంటే ఖచ్చితంగా నెసెసిటీ ఉంది. లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకోరు కదా. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో పెట్టుబడులు, మరో పక్కన యూనివర్సిటీలు, అంటే ఒక రకంగా ఎడ్యుకేషనల్ హబ్గా, మరో పక్క నుండి స్కిల్ డెవలప్మెంటు, ఉద్యోగాలు, ఉపాధి అన్నీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా 2 నెలల్లోనే ఆయన ఇన్ని ఈవెంట్లు చేయడం అనేది, అంటే ఎంత చిత్తశుద్ధి చూపించడం అనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీని మీద మరి మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులను తీసుకురావడానికి చేస్తున్న కృషి, నారా లోకేష్ గారు కూడా దానికి మద్దతుగా నిలబడి ఈరోజు గట్టిగా పెట్టుబడులను తెచ్చి పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకునే దశగా వాళ్ళు ముందుకు సాగుతున్న ప్రయత్నాలు మీరు ఎలా చూస్తున్నారు? ఏ నమ్మకంతో అయితే ప్రజలు 164 స్థానాలతోటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా విభజన నాటి గాయాల కన్నా మరింతగా గాయపడ్డ జగన్మోహన్ రెడ్డి గారి పాలన తాలూకు గాయాల నుంచి ప్రజలకి మెరుగైన పాలన అందించడం కోసం జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు యువతకి ఉపాధి కల్పన, రాష్ట్రాన్ని అభివృద్ధిపరచడం, మౌలిక వసతులు చక్కదిద్దటం, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, రాష్ట్రానికి సంపద సృష్టి చేయటం, ఇవన్నీ సక్రమంగా సమపాళల్లో జరగాలి. అదే సందర్భంలో శాంతి భద్రతలు కాపాడబడాలి, ప్రజల లైఫ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అవ్వాలి. ఇవన్నీ జరగాలి అని అంటే ఒక ప్రభుత్వం అన్ని రంగాల్లో సమపాళల్లో పనితీరు కనపరచాలి. పెట్టుబడిదారులని ఆకర్షించడానికి కావాల్సిన ప్రాపర్ యాంబియన్స్ మెయింటైన్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారికి 1995 సెప్టెంబర్ 1 ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల పట్ల ఆయనకున్న అవగాహన, పెట్టుబడిదారులకి ఆయన పట్ల ఉన్న అవగాహన ప్రూవెన్ ఫ్యాక్టర్. ఆయన ఏ కంపెనీలని లాబింగ్ చేసి ఉమ్మడి రాష్ట్రంలో కానీ, విభజిత రాష్ట్రంలో కానీ ఆకర్షించగలిగారు, వాటి సంస్థలు గ్రౌండింగ్ అవడానికి తోడ్పాటును అందించారు, సఫలీకృతం అయ్యారు, వాటి ద్వారా ఎన్ని లక్షల మందికి ఉపాధి కల్పన జరిగింది, తద్వారా ప్రభుత్వాల ఆదాయం, మౌలిక వసతులు ఏ స్థాయిలో పెరిగాయి అనేది కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న ప్రూవెన్ ఫ్యాక్టర్. ఇటువంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో రాష్ట్ర బ్రాండింగు అధమ స్థాయికి దిగజారిందనేది వాస్తవం. నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి అధికారం ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా సాధిస్తా, ఆ ప్రత్యేక హోదా ద్వారా దక్కే వెసులుబాట్లతోటి ప్రపంచవ్యాప్తంగానే పెట్టుబడిదారుల మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షింపజేస్తా, 13 జిల్లాలని 13 హైదరాబాద్గా అభివృద్ధి చేస్తా, వలసలు లేని ఉపాధి కల్పిస్తా అని చెప్పని 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానంతో ప్రభావితమైన యువత, ఆ యువతకు సంబంధించిన కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకొని అధికారం కట్టబెడితే 5 సంవత్సరాల పాలనా హయాంలో కొత్తగా పెట్టుబడులు రప్పించకపోగా ఉన్న పెట్టుబడులని పారదోలి రాష్ట్రాన్ని అన్ని ప్రమాణాల్లో దిగజార్చిన తీరు చూసాం మనం. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన తాలూకు, అంటే ఆ పీడకలనే అనుకోవాలి మనం. దాని నుంచి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ మళ్ళీ తిరిగి పెట్టుబడులను ఆకర్షించడానికి, పెట్టుబడిదారుల విశ్వాసం కలిగించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే నిన్న టాటా గ్రూప్ CEO నటరాజన్ చంద్రశేఖర్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. CIA ప్రతినిధులు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ప్రతినిధి బృందం వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఈ 3 సమావేశాలు చాలా కీలకమైన సమావేశాలు. ఎందుకంటే ఇవాళ దేశంలోనే ప్రతిష్టాత్మక టాటా గ్రూప్కి సంబంధించిన CEO నటరాజన్ చంద్రశేఖర్ గారు చంద్రబాబు నాయుడు గారితో జరిపిన సమావేశంలో తీసుకున్న అతి కీలక నిర్ణయం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఒక టాస్క్ ఫోర్స్ కాన్స్టిట్యూట్ అవుతుంది. దానికి స్వయాన
టాటా గ్రూప్ సంస్థలకి సీఈఓగా ఉన్న నటరాజన్ చంద్రశేఖర్ గారు వైస్ చైర్మన్గా కొనసాగబోతున్నారు. అంటే నటరాజన్ చంద్రశేఖర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఒక బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి, మీ పెట్టుబడులకి సురక్షితమైన వాతావరణం అక్కడ ఉంటుంది, కావాల్సిన మౌలిక వసతులు ఆ రాష్ట్ర ప్రభుత్వం కలగజేస్తుంది, మీకు కావాల్సిన భూమి, నీరు, మీ ప్రభుత్వ పరంగా రాయితీలు, కావాల్సిన మానవ వనరులు, విద్యుత్తు, రోడ్ ట్రాన్స్పోర్టేషను, పోర్ట్ అవైలబిలిటీ ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి అని చెప్పని మీరు నేను చెప్పడం కాదు, ఒక టాటా గ్రూప్ సీఈఓ నటరాజన్ చంద్రశేఖర్ గారు చెప్తే, పైగా చంద్రబాబు నాయుడు గారిని చూపించి చెప్తే దేశంలో ఏ పారిశ్రామికవేత్త వినడం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆబ్లిగేషన్ పెట్టిన మాత్రాన నటరాజన్ చంద్రశేఖర్ గారు వినాలని లేదు. కానీ దాన్ని చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానాన్ని, వారి ఆఫర్ని మన్నించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడుల టాస్క్ ఫోర్స్కి వైస్ చైర్మన్గా ఉండటానికి ఆయన సిద్ధపడ్డారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవం, నమ్మకం. ఇది నిన్నేదో ఒక 10 నిమిషాలు టాటా గ్రూప్ సీఈఓ చంద్రబాబు నాయుడు గారి మధ్య జరిగిన సంభాషణలతోటి ఇది నిర్ధారణ కాల. దశాబ్దాల పాటు ఈ దేశ రాజకీయాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తానేంటి అనేది సమాజానికి, దేశానికి, ప్రపంచానికి పరిచయం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం ఏంటి, ఆయన సామర్థ్యం ఏంటి, రాష్ట్రం పట్ల ఆయన నిబద్ధత ఏంటి, ఆయన నిర్ణయాలు ఎంత వేగంగా ఉంటాయి అనేది కార్పొరేట్ ప్రపంచానికి ఒక ప్రూవెన్ ఫ్యాక్టర్. ఇవాళ హైదరాబాద్లో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అది ఎస్టాబ్లిష్ అవ్వటానికి చంద్రబాబు నాయుడు గారు చూపించిన చొరవ అనేది ఈ రోజుకి బిజినెస్ స్కూల్స్లో ఒక లెసన్గా ఉంది. అది మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ అనేది సియాటల్ తర్వాత మొట్టమొదటిగా హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ గారిని ఒప్పించి 1-4 సార్లు పర్సూ చేసి సియాటల్ తర్వాత రెండో మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అవ్వటంలో చంద్రబాబు నాయుడు గారు చూపించిన చొరవ ఒక కారణం. అట్లాగే దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ కియా గత చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో అనంతపూర్ జిల్లా లాంటి ఒక డ్రాట్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఆ ప్లాంట్ గ్రౌండింగ్ అవ్వటానికి, ఆ గ్రౌండింగ్ అవ్వటానికి ప్రభుత్వ పరంగా ఆయన చూపించిన చొరవ, కల్పించిన మౌలిక వసతులు, ప్రభుత్వ పరంగా ఇచ్చిన రాయితీలు ఇవన్నీ కూడా ఎంత వేగంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన నిర్ణయాలు ఉంటాయి అనేది కార్పొరేట్ ప్రపంచానికి ఒక ప్రూవెన్ ఫ్యాక్టర్. ఇటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో నటరాజన్ చంద్రశేఖర్ గారు లాంటి స్థాయి వ్యక్తి వాళ్ళ టాస్క్ ఫోర్స్కి వైస్ చైర్మన్గా కొనసాగడానికి సిద్ధపడ్డారు. ఇది 100% రాష్ట్ర పారిశ్రామిక పురోభివృద్ధికి ఒక కీలక భూమిక కానుందనేది వాస్తవం, ఒక మేలు మలుపు కానుందనేది వాస్తవం. ఖచ్చితంగా రేపటి రోజున రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి, పరిశ్రమలు గ్రౌండింగ్ అవ్వడానికి, తద్వారా రాష్ట్ర యువతకు ఉపాధి కల్పనకి, ఎన్నికలకు ముందు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్పని ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన ఆ వాగ్దానం యువతని చాలా ప్రభావితం చేసింది. 2019 ఎన్నికల్లో ఏ యువత అయితే జగన్మోహన్ రెడ్డి గెలుపుకు దోహదం చేశారో అదే యువత జగన్మోహన్ రెడ్డి పాలనలో అతని పాలనా వైఫల్యం వల్ల సృష్టించబడ్డ ఒక రకమైన అంటే విధ్వంసంతో నైరాశ్యంలో మునిగిపోయారు. అటువంటి యువతకి నారా లోకేష్ పాదయాత్ర ద్వారా ఒక భరోసా నింపటం, ఆ భరోసాతో పాటు మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని నమ్మి యువత చాలా కీలకంగా ఎన్డీఏ కూటమి గెలుపుకి దోహదం చేశారు. ఇవాళ అటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి కావాల్సిన భూమిక 100% సిద్ధం అవుద్దనేది వాస్తవం. అదే సందర్భంలో సిఐఏ ప్రతినిధులతో జరిపిన సమావేశం, ఆ సమావేశంలో ఒక కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వ పరంగా అనౌన్స్ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఆ అనౌన్స్ చేసే సందర్భంలో సిఐఏ ప్రతినిధులతో ఒక మేధోమథనం చేసి అసలు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ప్రభుత్వం ఏ మార్పు చేర్పులు చేయాలి, ఏ వెసులుబాటు వాళ్ళకి కల్పించాలి అని చెప్పని ఇండస్ట్రీ ఆశిస్తుంది. ఇండస్ట్రీ దృక్కోణం ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి పెట్టుబడులు పెట్టాలి, ఇక్కడ సంస్థలు గ్రౌండింగ్ అవ్వాలి అని అంటే ప్రభుత్వ పరంగా ఎటువంటి చొరవ చూపాలి అనే అంశాన్ని వాళ్ళ పర్సెప్షన్ ఏంటనేది తెలుసుకోవడం కోసం నిన్న ఒక మీటింగ్ జరిగింది. చాలా ఆరోగ్యకర వాతావరణంలో ఆ మీటింగ్ జరిగినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత అత్యంత కీలకమైన అంశం వచ్చేటప్పటికి ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ప్రతినిధులు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో సమావేశం జరిపిన సందర్భంగా అక్కడ తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, వాస్తవంగా ఇక్కడ
ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ద్వారానే ఇప్పుడు రీసెంట్గా జాతీయ విద్యా సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం ర్యాంకింగ్ ఇచ్చింది. ఐఐటి మెడ్రాస్ వరుసగా 6వ సంవత్సరం దేశంలోకెల్లా అత్యుత్తమ ర్యాంక్ తోటి ఉంది. అలాగే న్యాయ విభాగంలో బెంగళూరు నేషనల్ లా యూనివర్సిటీ 1990 దశకం నుంచి ఇప్పటికీ దాదాపుగా 30 సంవత్సరాలుగా ఆల్ ఇండియా నెంబర్ 1 ర్యాంకులో కొనసాగుతూ ఉంది. ఆ బెంగళూరు నేషనల్ లా యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసింది ఆల్ ఇండియా బార్ కౌన్సిల్. వారి ద్వారానే రీసెంట్గా గోవాలో కూడా నేషనల్ లా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేశారు. వారి చొరవతోటి 3వ క్యాంపస్గా అమరావతిలో ఒక నేషనల్ లా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దానికి కారణం ఏంటి? 1998లో ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్న బెంగళూరు నేషనల్ లా యూనివర్సిటీ ఉందో దాని తర్వాత నెంబర్ 2 ర్యాంకులో దశాబ్దాల పాటు 1998లో చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఏర్పాటు చేయబడ్డ నల్సార్ హైదరాబాద్లో ఉంది నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్. అది దశాబ్దాల తరబడి నెంబర్ 2 ర్యాంకులో కొనసాగింది. మొన్నటి ర్యాంకింగ్స్లో 3వ స్థానానికి పడిపోయింది, కానీ చాలా సంవత్సరాల పాటు నెంబర్ 2 ర్యాంకులో కొనసాగింది. దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది, అది సక్సెస్ఫుల్గా నడవటానికి దోహదం చేసింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక విద్యా సంస్థల నెలకొల్పడానికి ఆయనకి ఎంత మక్కువ ప్రదర్శిస్తారు, దానికి ప్రభుత్వ పరంగా ఏ విధంగా చొరవ చూపిస్తారు అనేది ట్రిబుల్-ఐటీ, నల్సార్, మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఐఎస్బి, ఇట్లా ఎన్నో సంస్థలు హైదరాబాద్లో, నిఫ్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇప్పుడు మాదాపూర్లో ఉంది, అది చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఏర్పడ్డది. కాబట్టి ఏ విధంగా ఆయన చొరవ చూపిస్తారు అనేది ఇవాళ అమరావతిలో ఎస్ఆర్ఎం, విట్, అమృత క్యాంపస్లు చూస్తే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పూనుకుంటే ఖచ్చితంగా అమరావతిలో ఇంకొక ప్రతిష్టాత్మక నేషనల్ లా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అవడానికి ఆయన అయితేనే చొరవ చూపుతారు అని చెప్పిన ఒక నమ్మకంతో ఇవాళ దేశంలో మిగిలిన చాలా ప్రాంతాలు ఉన్నాయి, కానీ అమరావతి ప్రాంతం జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన విధ్వంస పర్యవసానం చిట్టడవులాగా మారిపోయింది. అక్కడ జంగిల్ క్లియరెన్స్ చేస్తున్న ప్రొక్లైనర్లకి కొండ చిలవలు, విషపు నాగులు కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి ప్రాంతంలో ఇవాళ ఒక నేషనల్ లా యూనివర్సిటీ మేము ఏర్పాటు చేస్తాము అని చెప్పని ఇవాళ ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ప్రతినిధులు ప్రతిష్టాత్మక 2 నేషనల్ లా యూనివర్సిటీలు ఎస్టాబ్లిష్ చేసి దశాబ్దాల తరబడి ఇవాళ దేశానికి న్యాయ వ్యవస్థకి సేవలు అందిస్తున్న అసోసియేషన్ వాళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు వచ్చి ఆ నిర్ణయం ప్రకటించడం జరిగింది. ఇక్కడ గమనించుకుంటే ఇప్పటికీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 2019 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగినాడు. అమరావతిలోనే ఎక్స్ఎల్ఆర్ఐకి ఆ రోజు శంకుస్థాపన చేశారు. ఇక్కడ తప్పనిసరిగా ఎక్స్ఎల్ఆర్ఐ గురించి కూడా చెప్పుకొని తీరాలి. జేవియర్స్ లేబర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జంషెడ్పూర్లో ఉంది. అంటే ఈ ఎక్స్ఎల్ఆర్ఐ అనేది ఇండియాలో ఉన్న టాప్ బిజినెస్ స్కూల్స్, ఏదైతే మనం ఐఐఎమ్స్లో 1 to 4 ర్యాంకింగ్ గురించి చెప్పుకుంటాం. ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కలకటా, ఐఐఎం లక్నో, ఏబిసిఎల్ అంటారు. ఈ 4 టాప్ మోస్ట్ ఐఐఎమ్స్తో పాటు సరిసమానమైన బిజినెస్ స్కూలు ఎక్స్ఎల్ఆర్ఐ జంషెడ్పూర్. అటువంటి సంస్థ వాళ్ళు మొట్టమొదటగా జంషెడ్పూర్ తర్వాత ఇంకొక క్యాంపస్ ఏర్పాటు చేయడానికి అమరావతిని ఎంచుకొని 5,000 మంది స్టూడెంట్స్ ఇంటేక్ కెపాసిటీ తోటి వాళ్ళు 50 ఎకరాలు భూమి కేటాయింపు చేసి శంకుస్థాపన చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళని ఎలగొట్టారు. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి నిర్ణయం తీసుకున్నారు. త్వరలో వాళ్ళ భవనాల నిర్మాణ పనులు కూడా మొదలు పెట్టబోతూ ఉన్నారు. అంటే ఎక్స్ఎల్ఆర్ఐ కానీ, ఒక నేషనల్ లా యూనివర్సిటీ కానీ, అంటే ఇటువంటి ప్రతిష్టాత్మక సంస్థలు అమరావతి ప్రాంతంలో గ్రౌండింగ్ అవటం మొదలు పెడితే ఏదైతే దేశంలోకెల్లా 10 అత్యుత్తమ విద్యా సంస్థలు అమరావతిలో గ్రౌండింగ్ అవ్వాలి, 10 అత్యుత్తమ హాస్పిటల్స్ అమరావతిలో గ్రౌండింగ్ అవ్వాలి అని చెప్పని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందో ఆ లక్ష్యం తీసుకు అడుగులు పడుతున్నట్టే లెక్కేసుకోవాలి. వీటికి అన్నిటికీ తోడుగా నిన్ననే వెలువడిన ఇంకొక కీలకమైన నిర్ణయం ఏంటి అంటే, ఏ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అయితే చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడ్డారు అనే ఒక తప్పుడు కేసు నమోదు చేసి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో, ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రమోషన్ కోసం బజాజ్ గ్రూపు 13 ఉమ్మడి జిల్లాల్లో 13 స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. దాని ద్వారా
రాష్ట్ర నిరుద్యోగ యువత నైపుణ్య శిక్షణకి, దాని ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు అందుకోవడానికి ఖచ్చితంగా చాలా ఇతోధికంగా సహాయపడుతుంది అనేది వాస్తవం. ఇవన్నీ సాధ్యపడుతున్నాయి అని అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండింగు 2024 జూన్ 4 ముందుకి, జూన్ 4 తర్వాత, ముఖ్యంగా జూన్ 12న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ప్రమాణ స్వీకారానికి ముందు ఎంత మార్పు చెందింది అనేది మనకే కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బ్రాండ్ చంద్రబాబు నాయుడు, బ్రాండ్ ఏపీని ఖచ్చితంగా ప్రమోట్ చేస్తున్నారనేది వాస్తవం.